హలో సార్. నేను తుఫీ యాప్ నుండి ఇక్కడ ఉన్నాను. ఈ రోజు మనం సిబ్బందిని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. మరియు మా సిబ్బందికి కొంత అనుమతి ఎలా కేటాయించాలి. ఆఫ్‌లైన్ అనువర్తనంలో సిబ్బందికి అనుమతి ఇవ్వడానికి ఇది అందుబాటులో లేదు కాబట్టి ఆ భాగాన్ని దాటవేయండి. అనువర్తనంలో సిబ్బందిని సృష్టిద్దాం. స్టాఫ్ బటన్పై క్లిక్ చేయండి. మరియు అనువర్తనం మీకు 4 ఎంపికలను ఇస్తుంది. ఆ జాబితా నుండి మొదటి ఎంపికను ఎంచుకోండి. మరియు అనువర్తనం సిబ్బంది వివరాల ఫారంను తెరుస్తుంది. మొదట సిబ్బంది ఫోటోను ఎంచుకోండి. ఇది తప్పనిసరి కాదు కానీ మీరు చిత్రాన్ని సెట్ చేయవచ్చు. సిబ్బంది చిత్రాన్ని ఎంచుకున్న తర్వాత సిబ్బంది పేరును సెట్ చేయండి. సిబ్బంది చేరడానికి తేదీని ఎంచుకోండి. మీరు క్యాలెండర్ నుండి తేదీని ఎంచుకోవచ్చు. ఆ తరువాత సిబ్బంది లింగాన్ని ఎంచుకోండి. దీని తరువాత స్టాఫ్ లాగిన్ కీని సెట్ చేయండి. స్టాఫ్ లాగిన్ కీని సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి స్టాఫ్ లాగిన్ కీ ప్రత్యేకంగా ఉండాలి. ఆ సెట్ సిబ్బంది వాట్సాప్ నంబర్, మొబైల్ నంబర్ మరియు చిరునామా తరువాత. మీకు ఒకే మొబైల్ నంబర్ ఉంటే 2 ఫీల్డ్లకు సేవ్ చేయండి. ఆ తరువాత ఇన్స్టిట్యూట్ వివరాలకు రండి. ఉపాధ్యాయ స్థానాన్ని సెట్ చేయండి. తదుపరిది ఉపాధ్యాయ అర్హత. తదుపరిది జీతం రకం. మీ నియమాల ప్రకారం ఎంచుకోండి. నెలవారీ, రోజువారీ మరియు గంట ప్రాతిపదికన లభిస్తుంది. తదుపరిది ఉపాధ్యాయుల జీతం మొత్తం. ఇప్పుడు సిబ్బందికి కొన్ని అనుమతులను కేటాయించండి. మొదటిది విద్యార్థుల అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుడిని క్రొత్త విద్యార్థిని జోడించడానికి, విద్యార్థుల ప్రొఫైల్ను చూడటానికి, విద్యార్థుల ప్రొఫైల్ను సవరించడానికి మరియు విద్యార్థిని తొలగించడానికి అనుమతిస్తుంది. రెండవది విద్యార్థుల హాజరు అనుమతి. ఈ అనుమతి టీచర్ విద్యార్థి హాజరును గుర్తించడానికి అనుమతిస్తుంది. మూడవది బ్యాచ్ ఆపరేషన్ అనుమతి. ఈ అనుమతి టీచర్కు కొత్త బ్యాచ్ను జోడించడానికి, బ్యాచ్ను సవరించడానికి, షిఫ్ట్ బ్యాచ్కు మరియు బ్యాచ్ను తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది ఫీజు యాక్సెస్ అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయునికి క్రొత్త రుసుమును జోడించడానికి, రుసుమును సవరించడానికి, చెల్లించిన రుసుమును చూడటానికి మరియు రుసుమును తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది పరీక్ష యాక్సెస్ అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుడిని పరీక్షను జోడించడానికి, సవరించడానికి మరియు తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది సిబ్బంది యాక్సెస్ అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుడిని క్రొత్త ఉపాధ్యాయుడిని జోడించడానికి, ఉపాధ్యాయుడిని సవరించడానికి మరియు ఉపాధ్యాయుడిని తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది ఉపాధ్యాయ హాజరు అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుని హాజరును గుర్తించడానికి ఉపాధ్యాయుడిని అనుమతిస్తుంది. తదుపరిది జీతం అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయునికి జీతం జోడించడానికి, జీతం సవరించడానికి మరియు జీతాన్ని తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది విచారణ అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుడిని ఎంక్వైరీని జోడించడానికి, ఎంక్వైరీని సవరించడానికి మరియు ఎంక్వైరీని తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది ఖర్చుల అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుడికి వ్యయాన్ని జోడించడానికి, వ్యయాన్ని సవరించడానికి మరియు వ్యయాన్ని తొలగించడానికి అనుమతిస్తుంది. తదుపరిది ఆర్థిక నివేదిక అనుమతి. ఈ అనుమతి ఉపాధ్యాయుడు లాభం మరియు నష్ట ప్రకటన, మొత్తం ఫీజు వసూలు నివేదికను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. అన్ని అనుమతులను సెట్ చేసిన తర్వాత సేవ్ బటన్పై క్లిక్ చేయండి. వావ్, మేము అనువర్తనంలో సిబ్బందిని విజయవంతంగా సృష్టించాము. ఇప్పుడు ఉపాధ్యాయ ప్రొఫైల్ ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ సిబ్బందిపై క్లిక్ చేయండి. జాబితా నుండి రెండవ ఎంపికను ఎంచుకోండి, మరియు ఇక్కడ అనువర్తనం మీ సిబ్బంది జాబితాను చూపుతుంది. ఏదైనా సిబ్బంది ప్రొఫైల్పై క్లిక్ చేయండి మరియు అనువర్తనం ఎంచుకున్న సిబ్బంది డేటాను వివరంగా చూపుతుంది. సిబ్బంది ప్రొఫైల్ క్లిక్ చేసినప్పుడు, అనువర్తనం మీకు ఉపాధ్యాయుల ప్రాథమిక సమాచారం మరియు జీతాలను చూపుతుంది. హాజరు చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఉపాధ్యాయ హాజరు సారాంశాన్ని తనిఖీ చేయవచ్చు. ఇక్కడ మీరు నెలవారీ ప్రాతిపదికన ఉపాధ్యాయ హాజరు సారాంశాన్ని తనిఖీ చేయవచ్చు. ప్రతి నెల హాజరు నివేదికలను చూడండి. సరే, ఇప్పుడు సిబ్బంది అనుమతులను తనిఖీ చేద్దాం. ఇక్కడ అనువర్తనం అన్ని అనుమతుల స్థితిని చూపుతుంది. జీతాల పేజీలో, అనువర్తనం ఈ సిబ్బందికి చెల్లించిన జీతాలను చూపుతుంది. మీరు అగ్ర చిహ్నాల ద్వారా సిబ్బందిని సవరించవచ్చు లేదా తొలగించవచ్చు. విద్యార్థి ప్రొఫైల్ వలె ఉంటుంది. కాబట్టి ఇది గురువును ఎలా సృష్టించాలో మరియు అనువర్తనంలో ఉపాధ్యాయ ప్రొఫైల్ను ఎలా చూడాలి. ఇక్కడ మేము టఫీ అనువర్తనంలో టీచర్ ట్యుటోరియల్ పూర్తి చేశాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ డే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీరు ఈ వీడియోను చూసినప్పుడల్లా